నమస్తే వెల్కమ్ టు 1 టీవీ న్యూస్। దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది। కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల వ్యవధిలో దేశంలో 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి। ఇది గత 91 రోజుల్లో నమోదైన అతి తక్కువ కేసులు కావడం విశేషం। 1167 మంది కరోనా బారిన పడి మరణించగా 81,839 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు। కరోనా కేసులు తగ్గుతుండడం ఊరట కలిగిస్తున్నా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేయడం, ఆంక్షలు సడలించడంతో థర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్నాయి। ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ రావచ్చని ఇప్పటికే కొన్ని సర్వేల నివేదికలు హెచ్చరించాయి। థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి। తాజాగా ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో థర్డ్ వేవ్కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి। ఐఐటి కాన్పూర్ అధ్యయనం మేరకు దేశంలో థర్డ్ వేవ్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఉధృతంగా ఉండే అవకాశం ఉంది। ప్రొఫెసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మ నేతృత్వంలోని బృందం ఈ సర్వే నిర్వహించింది। సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుందన్న దానిపై అంచనా వేశారు। జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది। కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలో సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందం తెలిపింది। ప్రస్తుతం దేశంలో కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10% ఎగువన ఉంది। చాలా రాష్ట్రాల్లో ఇది 5% కంటే తక్కువగానే ఉంది। వ్యాక్సినేషన్ కూడా పరిగణలోకి తీసుకొని ఐఐటి కాన్పూర్ బృందం కరోనా థర్డ్ వేవ్కు సంబంధించి నిర్వహించిన మరో సర్వే నివేదిక ఈ వారాంతంలో వెలువడనుంది। దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది। ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా ముందు పొంచి ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి। దీంతో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాథ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు। లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారథ్యంలో సోమవారం జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు। ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది। అమర్నాథ్ యాత్రను నిలిపివేసిన ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం అన్ని పూజా క్రతువులు యథావిధిగా జరగనున్నాయి। పవిత్ర పర్వత గుహల్లో కొలువు తీరిన ఆలయంలో నిత్య క్రతువులు నిర్వహిస్తామని ఆలయ బోర్డు సమావేశానంతరం ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు। ఆలయ బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు। కోవాక్సిన్ కరోనా వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించింది। ఈ క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుందని హైదరాబాద్కు చెందిన టీకా అంతర్జాతీయ అత్యవసర వినియోగ జాబితా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో బుధవారం ఫ్రీ సబ్మిషన్ సమావేశం సైతం జరగనుంది। అత్యవసర వినియోగ జాబితా కోసం ట్రయల్ డేటాలో భద్రత, సమర్థత, నాణ్యత, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ను పరిశీలిస్తుంది। ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందితే భారత్ బయోటెక్ టీకాలను ఎగుమతి చేయడంతో పాటు కోవాక్సిన్ టీకా తీసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాన్ని సైతం సులభతరం చేస్తుంది। మార్చిలో భారత్ బయోటెక్ 3 దశ ట్రయల్స్ తొలి మధ్యంతర ఫలితాలను ప్రకటించింది। టీకా 81% ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది। ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న 3 టీకాల్లో కోవాక్సిన్ ఒకటి। భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నైరాలజీ సహకారంతో తయారు చేస్తుంది। దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది। మంగళవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్ లీటర్కు 28 పైసల వరకు పెంచాయి। తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పెరిగాయి। తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర ₹97.50 గాను, అలాగే డీజిల్ ధర ₹88.23 పెరిగింది। ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోలు ధర ₹103.63కు చేరింది। రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో లీటర్ పెట్రోలు ధర ₹100 మార్కును దాటింది। దేశంలో అత్యధికంగా పాక్ సమీపంలో ఉన్న రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో ఫిబ్రవరిలో లీటర్ పెట్రోలు ధర ₹100 మార్కును దాటగా ఈ నెల ప్రారంభంలో డీజిల్ సైతం ₹100 మార్కును చేరింది। దేశంలోనే అత్యధికంగా ప్రస్తుతం ₹108.37, డీజిల్ ₹101.12కు పెరిగింది। ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 29 సార్లు ధరలు పెరిగాయి। వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు। దేశంలో కరోనా థర్డ్ వేవ్కు అవకాశం ఉందని పలువురు నిపుణులు అంగీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్పై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు। మంగళవారం నాడు మీడియాతో వర్చువల్ మీటింగ్లో ఈ శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు। ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాము ఈ శ్వేతపత్రం విడుదల చేయడం లేదని, థర్డ్ వేవ్ ఇన్ఫెక్షన్ను దేశం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ శ్వేతపత్రం సహకరిస్తుందని రాహుల్ ఈ సందర్భంగా అన్నారు। ఇదొక బ్లూ ప్రింట్ అని చెప్పారు। థర్డ్ వేవ్ రాబోతున్న విషయం యావత్ దేశానికి తెలుసునని ఆయన పేర్కొన్నారు। తొలి, రెండవ విడత కోవిడ్ మేనేజ్మెంట్ కారణంగా భారీ
భారీ విపత్తు ఏర్పడిందనే విషయం చాలా స్పష్టమని, దీనికి కారణం ఏంటో, ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పే ప్రయత్నం చేశామని అన్నారు. వైరస్ మ్యూటేట్ అవుతున్నందున థర్డ్ వేవ్ తర్వాత కూడా మరిన్ని వేవ్స్ ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు ఇవ్వడం సంతోషకరమేనని, అయితే ఇది తూతూ మంత్రం కాకూడదని అన్నారు. ఏదో ఒక రోజుకు పరిమితం కాకుండా యావత్ జనాభాకు వ్యాక్సినేషన్ ఇచ్చేంత వరకు ఈ తరహా పనితీరు చూపించాలని రాహుల్ సూచించారు. कोविड की समस्या आप सब जानते हैं. देश को जो दर्द पहुंचा, लाखों लोगों की मृत्यु हुई, कोरोना ने क्या किया पूरा देश जानता है. हमने ये व्हाइट पेपर थोड़ा डिटेल में तैयार किया है और इस व्हाइट पेपर के 2-3 लक्ष्य हैं. इसका लक्ष्य फिंगर पॉइंटिंग नहीं है. इसका लक्ष्य ये नहीं है कि सरकार ने ये गलत किया. हम गलती को इसलिए पॉइंट आउट कर रहे हैं क्योंकि हम जानते हैं कि आने वाले समय में इन गलतियों को करेक्ट करना होगा, ठीक करना होगा. 2-3 चीजें हैं. पूरा देश जानता है कि सेकंड वेव से पहले हमारे साइंटिस्ट्स ने, डॉक्टर्स ने सेकंड वेव की बात की थी और उस समय जो एक्शन सरकार को लेने थे, जो उनका बिहेवियर होना चाहिए था, वो नहीं रहा और आपको, पूरे देश को सेकंड वेव का असर सहना पड़ा. आज हम फिर से वहीं खड़े हैं. पूरा देश जानता है कि थर्ड वेव आने जा रही है. वायरस म्यूटेट कर रहा है और थर्ड वेव आएगी. और इसीलिए हम एक बार फिर कह रहे हैं कि सरकार को थर्ड वेव के लिए पूरी तैयारी करनी चाहिए. जो रिक्वायरमेंट्स हैं, हॉस्पिटल बेड्स की रिक्वायरमेंट्स हैं, इंफ्रास्ट्रक्चर की रिक्वायरमेंट्स है, ऑक्सीजन की रिक्वायरमेंट है, दवाइयों की रिक्वायरमेंट है, जो सेकंड वेव में नहीं की गई थी, उनको थर्ड वेव के लिए बिल्कुल करना चाहिए. तो ये हमारा लक्ष्य है. अंग्रेजी में बोल देता हूं. The purpose of this white paper is not to finger point at the government. The purpose of this white paper is to help the nation prepare for the third wave that is going to come. It is pretty clear that the management of the first wave and the management of the second wave was disastrous. There were some central reasons as to why it was disastrous. We have tried to point out those reasons in our white paper. This is a blueprint on how to react to the third wave, which is going to come. It is our intention to provide the government with information and insights on what went wrong. It is pretty clear that the third wave is coming. And I would even go so far to say that you might even have waves after the third wave, because this virus is continuously mutating and changing form, as I said in my last press conference, and as I've been saying from the beginning. So it is important that the government prepares itself for what is going to come. What does it mean to prepare itself? It means have the infrastructure ready, which was not ready in the first and second wave. It means have the oxygen supply that will be required ready. It means have the medicines required ready. The central pillar of fighting COVID is vaccination. And I will have comments to make when you ask me questions on vaccination strategy, but it is very important that we aggressively do vaccinations and cross this bridge of 100% vaccination as soon as possible, because that is the only protection. So I now welcome your questions.
Thank you, sir. Before we take questions, sir, we will also like to know from you, maybe hear from you, sir, very briefly, as to where lies the future, sir, and what steps really the government of India take to ameliorate the existing pain. And then, sir, we'll take questions. We've had this white paper is a discussion that has taken place within the Congress structure. And we've had discussions with the experts, and we have basically developed 4 pillars. One pillar, of course, is the idea of understanding exactly what went wrong, which is the foundation of the white paper. And our suggestion there is to have a commission that looks into some of the shortcomings so we can correct them. Second pillar, as I've already said, is preparation for the third wave, which includes developing the critical infrastructure, which includes oxygen, which includes these other elements. Third pillar, again, that we've been repeating again and again and again, is the idea of an economic assistance package. COVID is not just a biological phenomenon. It is also an economic and social phenomenon. And that is why we have to make sure that the poorest people, the weakest people, small and medium businesses are provided the support that they need to get through it. And the fourth and final element is a COVID compensation fund, where we give money to people who have lost loved ones, where we commit to them support of the Indian nation and say that, look, we stand with you in this difficult time. Randeep ji, मैं हिंदी में भी बोल देता हूँ. व्हाइट पेपर का लक्ष्य एक प्रकार से रास्ता दिखाने का है. हमने 4 मेन पॉइंट्स निकाले. पहला पॉइंट जो मैंने बोला, जो तीसरी वेव आने वाली है उसकी तैयारी, ऑक्सीजन, हॉस्पिटल बेड्स, क्रिटिकल इंफ्रास्ट्रक्चर, दवाइयां, इन चीजों का आज प्रिपरेशन, कि जब थर्ड वेव आए हिंदुस्तान के हर शहर में अस्पताल, गांव में जो सपोर्ट की जरूरत है वो सब तैयार मिले. जिन लोगों को ऑक्सीजन की जरूरत हो उनको आसानी से ऑक्सीजन मिल जाए और बिना कोई कारण डेथ ना हो. जो नीडलेस डेथ है, जो एक प्रकार से लाखों लोग नीडलेसली मरे हैं सेकेंड वेव में, वो फिर से ना हो. दूसरा पॉइंट, कोविड सिर्फ बायोलॉजिकल बीमारी नहीं है, कोविड इकोनॉमिक सोशल बीमारी है. और इसलिए हमने सरकार को सबसे गरीब लोगों को, छोटे बिजनेसेस को, मिडिल साइज बिजनेसेस को आर्थिक सहायता देने की जरूरत है. हमने एक न्याय का कॉन्सेप्ट दिया है. अगर नाम प्रधानमंत्री को अच्छा नहीं लगे उसका नाम बदल दें, बट बेसिक कॉन्सेप्ट कि गरीबों के जेब में, गरीबों के घर में हम डायरेक्ट फंड्स पहुंचाएं. और चौथा जो हमारा पिलर है कि एक कोविड कॉम्पेंसेशन फंड बनाया जाए. जिन परिवारों के घर में जो ब्रेड अर्नर्स हैं, उनकी मृत्यु हुई है, उनका कॉम्पेंसेशन दिया जाए, उनको डायरेक्ट कोविड फंड से उनको सहायता दी जाए. तो ये हमारे 4 पॉइंट्स हैं. Thank you, sir. We'll start questions one by one. Please keep raising your hands. I can see, and then we'll keep going to each one of you. Can we start with the PTI, Mr. Sanjeev? Thank you, Randeep ji. Namaskar, Rahul ji. Namaskar. Rahul ji, experts are saying that the third wave of coronavirus infections is likely to hit India by October. And there have been record 84 lakh vaccinations yesterday. But some opposition states are still starving for the vaccine. Do you think the government has the wherewithal to sustain this
current pace of vaccination that has started yesterday, considering that only 5% of the adult population of the country is vaccinated currently, leaving millions vulnerable to infections and deaths. And I would also like to add, since it is a very active political, it's a day of hectic political activity in the capital. Mr. Sharad Pawar has convened a meeting of a number of opposition leaders and people. So I would just like if you could react on that also. My request. Okay, on the political aspect, my intention here is to bring focus on COVID. My intention here is to point clearly in the direction of where we think the government should act on COVID. And so I'm not going to distract you or myself by getting into, what is going on in the politics and what is going on here and there. There is a time and place for that discussion, and I'm happy to talk to you at that time. With regards to vaccination, vaccination is really the only answer that we have to COVID. It is the central pillar of our strategy. Yes, good work has happened yesterday, but this is not a series of events. This is a process. And we have a humongous task in front of us. We have to diligently do this task. We have to make sure that this task is done. The government has to do that. And it has to make this process work, not just on one day, but every day until we have vaccinated our whole population. I think the idea of a mission, a COVID vaccination mission, is a good one, where we involve the country and say, okay, as a nation, we have to get this job done. This is what is required. These are the volunteers that need to be trained. And we think about it. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో టీటీడీ సహకారంతో దేవాలయాలు నిర్మిస్తుందని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేవాదాయ శాఖ సహకారంతో ప్రభుత్వ సహకారం అందించడానికి ముందుకు వచ్చారన్నారు. దేవాలయానికి అవసరమైన వారు 10 సెంట్ల స్థలాన్ని స్థానిక వీఆర్ఓ చేత స్టాంపు పేపర్ మీద రాయించి దేవాదాయ శాఖ కమిషనర్కు దరఖాస్తు చేయాలని ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి సూచించారు. దరఖాస్తులు తన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. కేంద్రాలని ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన వారి కాలనీల్లో కానీ వారున్న ప్రదేశాల్లో కానీ ఈ యొక్క దేవాలయాల నిర్మాణాన్ని భారీ ఎత్తున టీటీడీ వారి యొక్క సహకారంతో చేపట్టాలని చెప్పి, అది కూడా 10 లక్షల రూపాయలని ఆ గుర్తించిన ప్రాంతాల్లో ఎక్కడైతే దేవాలయాలు లేవో సంపూర్ణంగా అక్కడ వీటిని నిర్మించేదానికి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ యొక్క దేవాలయాల నిర్మాణానికి 10 సెంట్లు స్థలం ఉండాలి. దాతలు ఇచ్చినా కూడా ఆ స్థలం దాతల చేత అది వారు ఫలానా కార్యక్రమానికి ఇది ఇస్తున్నట్టు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది. ఆ స్థలం ఉన్నట్లయితే ఆ స్థలాన్ని సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారి చేత దాన్ని స్కెచ్ వేపించి, ఆ యొక్క స్థలం కొలతలు స్కెచ్ వేపించి దాన్ని సర్టిఫై చేసి ఆయన సంతకం పెట్టిస్తే సరిపోతుంది. ఇంక ఇతరత్ర ఎలాంటి బాధరబందీ లేదు. దాన్ని ప్రభుత్వం వారు విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం ఏ ప్రొఫార్మానైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ప్రొఫార్మా కాపీలు మా దగ్గర కావాలంటే ఉన్నాయి, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేసినా ఇస్తారు. మేమైనా ఉచితంగా ఎవరు వచ్చినా కూడా ఇస్తాం. ఈ రకమైన ప్రొఫార్మాని ఫిలప్ చేసి దీంట్లో ఆ యొక్క కాలనీ ఏరియా, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఒక కమిటీ లాగా ఏర్పడి ఆ కమిటీలోనే వాళ్ళే ఒక చైర్మన్ ఎన్నుకొని ఆ చైర్మన్ ద్వారా ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారుల యొక్క పర్యవేక్షణలో పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇది 25వ తారీఖు నాడు ఆఖరి సాయంకాలం వరకు కూడా దీనికి సమయం ఉంది. కాబట్టి ఎక్కడైతే దేవాలయాల నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులుండి స్థలాల లభ్యత ఉందో, లేకపోతే దాతలు స్థలాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయో వారందరూ కూడా ఆ ఊర్లో ఎస్సీలకి లేకపోయినా, బీసీలకి లేకపోయినా, ఎస్టీలకి లేకపోయినా, ముగ్గురికి లేకపోయినా ఇస్తారు. మళ్ళీ అక్కడ బీసీలు అక్కడ మత్స్యకారులు సపరేట్గా ఉన్న మత్స్యకారులు కూడా మళ్ళీ ఇస్తారు. అంటే ఒక ఊరికి ఒకటని కాదు,
వీళ్ళకి సంబంధించిన ఈ కులాలకు సంబంధించిన వారున్న ప్రదేశాల్లో నివేశ ప్రదేశాల్లో ఎక్కడ లేకపోతే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకైనా కూడా ముగ్గురికైనా కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వ పరంగా టీటీడీ వారి సహకారంతో 10 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఇది మొదటిసారి రాష్ట్ర చరిత్రలో. మనం 30,000 కాడి నుంచి చూసాం, 30,000 నుంచి ఈరోజు 3 లక్షల వరకు చూసాం. కానీ మరి ఈరోజు 10 లక్షల రూపాయలు అంటే ఒక మంచి మొత్తాన్ని, ఒక చక్కటి దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకోవటానికి ఒక మంచిగా అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా నేను కందుకూరు నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది దయచేసి అర్థం చేసుకోమని చెప్పి త్వరితగతిన స్పందించమని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే మనకి వికలాంగుల కార్పొరేషన్ వారు కర్నూలు నగరంలోని అరోరా నగర్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫరీదాబీ అనే మహిళ అరోరా నగర్లో నివాసం ఉంటోంది. ఆమె సమీపంలోని విజ్ఞాన మందిర్, ఆంధ్ర బ్యాంకులో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తుంది. సోమవారం ఉదయం 8 గంటలైనా విధులకు రాకపోవడంతో బ్యాంక్ అటెండర్ ఆమెను పిలవడానికి అరోరా నగర్లోని ఆమె ఇంటికి వెళ్లగా అప్పటికే ఫరీదాబీ మృతి చెంది ఉంది. దీంతో బ్యాంక్ అటెండర్ అబ్బాస్ నగర్లో ఉండే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ పార్థసారథి సిబ్బందితో అక్కడికి చేరుకుని వివరాలను పరిశీలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. దించిన తర్వాత ఎగ్జాక్ట్లీగా మంచం మీద అదే పనుకున్నారు. అది మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ గానీ తీయడం లేదనమాట. ఓకే ఏం సార్, ఆడికి బ్యాంక్ 8:30 పోదనమాట. ఆమె బ్యాంకు నుంచి ఒక పిల్లోడు వచ్చి ఆడికి తలుపు తట్టినాడంట. ఇంకా అంతవరకే తెలుసు సార్. ఇంకా మీరు ఎన్ని గంటలకు వచ్చినా తెలుసు? నేను మాకి 10 గంటలకు వచ్చినాను కరెక్ట్. పిల్లలకి టిఫిన్ తెద్దామని చెప్పి బయటకు పోయి టిఫిన్ తెచ్చినాను, లోపల పెట్టినాను. ఇంకా ఎగ్జాక్ట్ ఇట్లా ఫోన్ వస్తుంది, ఎంబడి ఉరికితో వచ్చిన ఇడికి 10 గంటలకు మార్నింగ్. మీకు ఎవరు ఫోన్ చేసినారు? ఇట్లా వదిన ఫోన్ చేసింది. మీ వదినకి ఎవరికి ఎట్లా తెలిసింది? మీ వదినకి? మా వదినకి ఎట్లా తెలిసిందంటే అది ఇక్కడే వదిలిపెట్టి పోయినారు. అమ్మకి ఎట్లా మాట్లాడాలి? సరే, ఏం జరిగింది అసలు? ఫైనల్ గా ఏం జరిగింది అసలు మీ అమ్మకి? ఫైనల్ గా అంటే ఎగ్జాక్ట్లీ ఎవరు కొట్టి ఇది చేసినారు సార్. అది దేని గురించి అంటావు? ఏమన్నా ఆశ? మాకేం అసలు దేని గురించి చెప్పాలో నాకే. సరే, 10 గంటలకి సంఘటన ఇట్లా మీ మదర్ చనిపోయినేసి అని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి? అంటే కంప్లైంట్ అంటే నేను ఒక్కరిని ఉంటేనే మా వాళ్ళు ఎవరు ఇంకా రాలే అనమాట. నేను ఇంకా అందుకోసం ఇంకా అంత లోపల అదన్నా తెద్దామని చెప్పి దానికోసం పోయింటిని. అది బాక్స్ కోసము. ఇప్పుడు ఇంకా అందరూ ఒకరు వచ్చినారు. ఎన్ని గంటలకు ఇచ్చినారు కంప్లైంట్? మేమా సార్ కంప్లైంట్ అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు గంటన్నర అట్లా ఏంటది. నా పేరు హసీనా. మీ మదర్? ఫరీదాబీ, బ్యాంక్ ఎంప్లాయీ. ఏ బ్యాంక్ లో? ఆంధ్ర బ్యాంక్. ఎక్కడ చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అమ్మ నా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందమ్మా? అమ్మ నాకు తెలియదు సార్, ఏం జరిగిందో తెలియదు. ఉదయం వచ్చింది, వచ్చి చూసే లోపల బెడ్ మీద పడి ఉంది అమ్మ. ఎవరో కొట్టి అమ్మకు పడేసినట్లు ఉంది. చేతికి మొత్తం గాయాలైనాయి, చేతికి గాజులు మొత్తం పగిలి ఉన్నాయి. అంతే. ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఇది ఉదయం అయితే అమ్మ 5:30కి వచ్చిందంట. వదిన వాళ్ళ ఇంటి నుంచి 5:30కి వచ్చింది అమ్మ. 5:30 నుంచి 9:30 లోపల జరిగింది ఇది. నాకైతే అనుమానం ఎవరి మీద లేదు. ఎవరో దాడి చేసినారు అనేసి మీరు దెబ్బలు గాయాలని? దెబ్బలు బాగా తగిలినాయి. అది ఎవరు కొట్టినారు? ఇప్పుడు ఎవరు కొట్టినారు మాకెలా? మీ బంధువుల్లో ఉన్నారా లేకుంటే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు మాకు తెలియదు సార్. ఎవరో కొట్టినారు ఇంతకుముందు. ఇది మటుకు నిజమే, ఎవరో కొట్టినారు. 5:30 లోపల నుంచి 9:30 లోపల ఇలా జరిగింది అంటున్నారు. సరే, ఇప్పుడు కొట్టి అది చేసినారు కదా, పోలీసులకి కంప్లైంట్ ఎన్ని గంటలకు ఇచ్చినారు మీరు? ఇప్పుడు 2కి ఇచ్చినాం సార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. నాకు ఎలా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఎవరు ఇచ్చినారు కంప్లైంట్? మా తమ్ముడు వెళ్ళి ఇచ్చాడు.
మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడు? మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు. మళ్ళీ ఇక్కడే ఉండి 2 గంటలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఉదయాన్నే జరిగింది కదా సంఘటన. ఉదయాన్నే జరిగిందంటే ఇంకా ఎవరు రాలేదు కదా, వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. బ్యాంక్ నుంచి స్టాఫ్ వచ్చినారు, మా మమ్మీ బ్యాంక్ లో పనిచేస్తుందా, స్టాఫ్ వచ్చి చూసారు. చూసి వాళ్ళు కాల్ చేశారు మా మామయ్యకు, మామూలు వద్దు సార్ ఇంకా ఇచ్చేసేస్తామంటే, కాదు మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలి, మొత్తం గాయాలు ఉన్నాయి, ఆమె ఎవరో కొట్టినట్లా మాకు డౌట్ ఉంది. ఇప్పుడు గాయాలు ఉన్నాయనేసి మీరే అంటున్నారు, మీకు తెలుసు, ఇంటి ఇక్కడ కుటుంబ సభ్యులకు తెలుసు. ఉదయమే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి 2 గంటలకు ఇంత లేట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి కారణం? ఎందుకంటే నేను బయట నుంచి వచ్చినాను కదా, హైదరాబాద్ నుంచి వచ్చాను కదా, నేను ఈడ ఉండింటి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంటే నేను లేకుంటాను కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇప్పుడు వచ్చి చూసాను. చూసినాక నా హస్బెండ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నిన్న 4 o'clockకి వచ్చినారా మా ఇంటికి, వచ్చి బాగానే ఉన్నాయా, ఏం ప్రాబ్లం లేవు, ఫంక్షన్కి పోయి వచ్చినారా. మళ్ళీ సాయంత్రం మా వాళ్ళు చిన్న కొడుకు 6 o'clockకి అట్లా వచ్చి సాయంత్రం రాత్రి 11 o'clockకి పోయినారా. 11 వరకు బాగానే డిన్నర్ చేసి పండుకున్నారా, బాగా ఆడుకున్నారా, అందరితో బాగా కలిసి ఉన్నారా సార్. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత కొంచెం కొడుకు కోసం ఏడ్చినారా, కొడుకుకి కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి ఏడ్చినారా. అది టెన్షన్ పడి మళ్ళీ 2 o'clock వరకు ఫోన్లో మా పిల్లలతో చూస్తున్నారా. చూసిన తర్వాత కొంచెం పండుకున్నారు. మళ్ళీ పొద్దున్న 5 o'clockకి లేచి అజాన్ అవుతుంది. నేను పండుకున్న తర్వాత నమాజ్ చేసిన తర్వాత పోతామ్మా, పొద్దున్న నాకు ఆఫీస్ పోవాలా, మళ్ళీ స్నానం చేయాలా, ఇంకా ఏమంటే కసు అన్ని పని ఉందిమ్మా, నేను ఇప్పుడు పనుకుంటే నేను తొందరగా లేను, 8 o'clockకి బ్యాంక్ దగ్గర ఉండాలంటే నేను 5:30 అట్లా నమాజ్ చేసిన తర్వాత వచ్చి ఇసుకొచ్చి పోయినారా. అంతే మాకు 11:30, 12కి ఫోన్ వచ్చిన, ఇంకా ఏం లేవు. టోకియోలో నిర్వహించబడే ఒలింపిక్స్లో భారత జట్టు అత్యధిక పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని బే క్యాంప్ క్రీడా మైదానంలో క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా సమైక్య పరుగును కోవిడ్ నిబంధనలతో నిర్వహించారు. ఈ పరుగు బే క్యాంప్ బాస్కెట్బాల్ క్రీడా మైదానం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ మీదుగా విజ్ఞాన మందిరం నుంచి తిరిగి బాస్కెట్బాల్కు క్రీడా జ్యోతి చేరుకుంది. ఈ సందర్భంగా సెపక్ టక్రా జాతీయ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా ద్వారా అధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించారు శుభపరిణామమని అన్నారు. జిల్లా స్కేటింగ్ సంఘం కార్యదర్శి సునీల్ కుమార్, జిల్లా విలువిద్యా సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చేది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ క్రీడాకారులు, యువత నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం హ్యాపీ ఫ్రెండ్స్ వాకర్స్ సంఘం కార్యదర్శి రాజశేఖర్, సిల్వర్ జూబిలీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కళ్యాణ్ కుమార్లు మాట్లాడుతూ, క్రీడల ద్వారా స్నేహభావం అలవడుతుందని, తద్వారా దేశ సమైక్యతకు విలువ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పరుగులో పాల్గొన్న క్రీడాకారులకు ఎస్వి యూత్ ఆధ్వర్యంలో టీ-షర్ట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాముడు, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్, జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రుద్రారెడ్డి, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రసూల్, జిల్లా స్క్వాష్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా నెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది 1894 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది సో జూన్ 23ని మనం సెలబ్రేట్ చేస్తాం. బట్ ఆ వీక్ అంతా కూడా ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహించుకోవచ్చు, బికాజ్ ఆఫ్ ఓన్లీ ఒలింపిక్ మూవ్మెంట్ అనేటువంటిది. సో ఆ సందర్భంగా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఆహ్వానించినందుకు. అలాగే సెబక్టగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పేసి అందరినీ ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో చిన్న రన్తోనే కాకుండా ఈ బీ క్యాంప్లో మంచి ఉన్నత స్థాయి ఒలింపిక్ రన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఒలింపిక్ డే రన్ శుభాకాంక్షలు అందరికీ, క్రీడాకారులకు అందరికీ. ఇప్పుడు జరగబోయేటువంటి క్రీడల్లో చాలా గ్రాండ్గా జరిగేది స్థాయిలో జరుపుకోమని చెప్పి పై అధికారులు చెప్పడం వల్ల మనం ఈ రోజు రావడానికి తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఆఫీసర్స్ అందరికీ. సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ జూన్ 22 తారీఖు నాడు ఒలింపిక్ డే రన్ జరపడం చాలా సంతోషదాయకం. ఎవరు ఎక్కడ క్రీడల గురించి క్రీడా సంబంధించింది చేసినా మనం క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తారు. కాబట్టి క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పాల్గొని క్రీడా అభివృద్ధికి పాటుపడి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతనంగా ఒలింపిక్ డే రన్ యూత్ అంతా కలిసి ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారు. వారికి ఆర్థిక శుభాకాంక్షలు.
ఫర్దర్ ఫ్యూచర్లో ఇట్లానే మెయింటైన్ చేయాలని ఆశిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకుంటున్న తమపై కేసులు పెట్టడమే కాక వాటిలో అటవీ అధికారులు మొక్కలు నాటారని ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం రోహిరి గ్రామ రైతులు వాపోతున్నారు. మీడియాతో రోహిరి గ్రామ గిరిజన రైతులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని చదును చేసుకుని తాము సాగుబడులకు తెచ్చుకున్నామని, అయితే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని అటవీ శాఖకు సంబంధించిందని దౌర్జన్యంగా అందులో మొక్కలు నాటారన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంతో శ్రమటోచ్చి రాళ్లు గుట్టలు ఉన్న ఈ భూమిని చదును చేసుకుని తాము సాగు చేస్తుండగా హఠాత్తుగా తమ నుంచి ఈ భూమి లాక్కోవడం తగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్లు కలగజేసుకుని తమకు పట్టా ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. చచ్చిపోకడకైనా సిద్ధమే, మా రెక్కలు బొక్కలు ఇరిగినాయి. మేము ఇక్కడ కట్టం చేసి ఒక షెట్టు కానీ ఒక బుట్ట కానీ లేకుండా మేము నున్నగా చేసిన కాలంలో ఫారెస్ట్ వాళ్ళు దాడుదనం చేస్తాను. ఇప్పుడు అమ్మ, గతంలో ఈ భూమి సాగు 30 సంవత్సరాలు సాగు చేస్తున్నారు కదా మీరు, ఆ టైంలో మేము కేసులు అయినా ఫారెస్ట్ వాళ్ళని కేసులు పెట్టిరా? 30 సంవత్సరాల నుండి చేసుకున్న భూముల మాకు ఒక సంవత్సరము ఇదే ఫారెస్ట్ వెంకటేశ్వర సార్ బీట ఆఫీసరు ఆయన మా మీద దారుణం చేసి మేము మా భూమిలో మీరు ఎట్లా వస్తారు, మా భూమిలో మీరు చెట్లు పెట్టద్దని నేను నారబోసిన. నేను నారబోతే నా నారు నాటకు వచ్చినాక నేను అరాలేస్తా అంటే నాగన్ల పిలిచి నాగన్లు దుండుకుంటా అంటే సారదారు మామూలు రేంజర్కి తీసుకుపోయి ఆ నుంచి కోర్టుకు పంపిండు. కోర్టుకు పంపితే కోర్టులో మేము కోర్టు నుంచి విడుదల వచ్చి 3 మనుషులు. ఇప్పుడు మీ ఆలోచన ఏంటి మరి? మా ఆలోచన మా భూమి మాకే కావాలి, మా భూమిలో మేమే ఉంటాం, మా భూమి కాడ మేమే పోరాటం చేస్తాము, మేము చెట్లు పెట్టనియ్యము. మాకు ఈ తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయనాథులు జగదీశ్ అన్న కానీ ఈ కేసీఆర్ కానీ సీతక్క కానీ ఎమ్మెల్యే కానీ మాకు అందరు వచ్చి న్యాయం చేసి మాకు బూదే ఇస్తారా, మమ్మల్ని ఇక్కడ సాగమంటాందా, ఇంకా అది మాకు న్యాయం చేయాలి. మీ అందరికీ నమస్కారము. మీకు ఎలక్షన్లలో జగదీష్ జెడ్పీ చైర్మన్ గారు మీకు పట్టా భూములు ఇప్పిస్తాం పోడు రౌతులకు అని చెప్పేసి మీ పోడు భూములకు మీకు పట్టాలు ఇప్పిస్తాం, మీకు నేను న్యాయం చేస్తాం, 3 ఎకరాల పట్టా భూమిని ఇప్పిస్తాం మీ ధనతులకు అని మాకు జగదీశ్ అన్నగారు చెప్పిండ్రు. మేము నమ్మినాము. చెప్పండి అమ్మా. మాది ములుగు జిల్లా ఏటున్నారం మండలము, గ్రామం రొయ్యూరు గ్రామ పంచాయతీ నుంచి జగదీశ్ అన్నగారు మీరు పండ్ల చెట్లకు అనుమతి కనుక తెచ్చుకున్నట్టయితే మీకు కొంత ఇప్పియగలుగుతా అని అంటే మేము రొయ్యూరు గ్రామ పంచాయతీ నుంచి మేము మామిడి మొక్కలు కానీ మాకు పండ్ల మొక్కలు ఉపయోగం కావాలని మేము రొయ్యూరు గ్రామ పంచాయతీల నుండి కాగితం తెచ్చినాము. కాగితం తెచ్చి జగదీశ్ అన్న దగ్గరికి పోతే మీకు పండ్ల చెట్లకు అనుమతి అంటే జగదీశ్ అన్నని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి పోకట జరిగింది. కలెక్టర్ దగ్గరికి పోకట జరిగింది. ఆ నుంచి మనము ములుగుల డిఎఫ్ దగ్గరికి పోకట జరిగింది. అది కదమ్మా, స్థానిక ఎమ్మెల్యే ఉంది కదా, ఆమె ఎందుకు పట్టించుకుంటుంది మరి మీ గోడుని? ఎప్పుడన్నా మీకు వచ్చి ఈ సమస్య మీద మాట్లాడిందా స్థానిక ఎమ్మెల్యే గారు? కలెక్టర్ గారితో మాట్లాడింది ఎమ్మెల్యే, కానీ మా భూముల కాడికి రాలే, ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలే. ఓకే, మంచిది. ఇప్పుడు మిమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు భూమి విషయంలో మేము ఎప్పుడైనా కేసు పెట్టిందా? ఫారెస్ట్ వాళ్ళు ఏమి చేసిందంటే పోయిన 2వ సంవత్సరం కింద మేము నారు పోసినాము. ఇక్కడ మేము నారు పోసినాము. నువ్వు చెప్పక మేము నారు పోసినాము. ఇక్కడ సారదారు సైకుదారుని నిల్చుండబెట్టి నారు పోసి గుబ్బెరకాయ సుగము కొట్టి సారదారుని తినిపించి నారు పోసి ఇక్కడ నారు ఇంతలావు నారైనాక మేము వరాలయ్య వచ్చిన మొదగాలు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మేము దున్నుతా అంటే వచ్చి మా నాగన్లని కానీ మా ఎడ్లని కానీ మమ్మల్ని కానీ ఫోటోలు తీసుకొని పోయి ఇంట్లో మా 3 మనసులో పట్టుకొని పోయి కేసులో పెట్టి వెంకటేశ్వర సార్ వీటి ఆఫీసర్ వెంకటేశ్వర్ను మమ్మల్ని తీసుకుపోయి నారం రేంజ్లో పెట్టి నారం రేంజ్ల నుంచి కోర్టుకు పంపిండు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ ఒకే పేరుతో 2 జిల్లాలు ఉన్నాయి. అయితే వరంగల్ అర్బన్ను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా మార్చనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2-3 రోజుల్లో వెలువడతాయని తెలిపారు. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హన్మకొండలో కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
దేవాలయం పంపులకు పెట్టి వరంగల్ జిల్లాకు పనులు చక్కచక్క జరగాలి. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. అక్కడ జరిగిన నాడే ప్రజాస్వామ్యం పరిపక్వమైనట్లయితే దట్ ఈస్ వాట్ ఇస్ మెచ్యూరిటీ ఇన్ డెమోక్రసీ. ఫ్లోలాగా జరిగిపోవాలి పనులు. పట్టుకొని పైన తీసి గందరగోళం అనేది లేకుండా పోతే అది మనం సాధించగలిగితే మన పరిపాలన సంస్కరణలకు అవసరం. అది సాధించే ప్రక్రియ ప్రయత్నం చాలా తీవ్రంగా మన రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. చెప్పకుంటే వరంగల్ జిల్లా బిల్లు రావాలనుకునే సందర్భంలో కాళేశ్వరం వారి మనసులో పుట్టి దేవాలయం పంపులకు పెట్టి వరంగల్ జిల్లాకు మొత్తమైనట్టు నీళ్ళు తీసుకొచ్చిన మహానుభావుడు సందర్భంగా జిల్లా రాజధాని తరఫున ఈ పాదాత్మందరూ ఎన్ని తీర్లు పట్టించారు. ఈ వరంగల్ అనుకున్నది కూడా వరంగల్ ఊళ్ళలో అనుకున్నది దయచేసి మీరు మీ జిల్లా అందరూ కూడా ప్రెస్ మీడియా మా ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టి మీకే ఇస్తున్నాం. వరంగల్ పేరు అనుకున్నది రెండు చరిత్ర కలిగి అనుకుంటే పేరు ఉండాలి, వరంగల్ పేరు ఉండాలి. దాన్ని కూడా మీరు త్వరలో సిద్ధంగా లేరు. మా ఎల్జిఎం ఇదే మా ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతి మెషర్ కూడా ఎల్జిఎంలో దొరికేటప్పుడు తీర్చిదిద్దినందుకు మీకు ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ఎల్జిఎం చూసిన తర్వాత మనకు అనిపించింది ఈ ఎల్జిఎం కాదు ఇంత పెద్ద ఎత్తున కట్టాలి, ఈ వరంగల్ పట్టణాన్ని ఇంకా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి పెద్దగా ఇవాళ భారతదేశంలో ఎక్కడి హాస్పిటల్ మన వరంగల్ కు బహుమతిగా ఇచ్చినందుకు వాటిని ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. దాని గురించి చెప్తుంటే మీకంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి వాస్తవేనా ఇది కళ నిజమని డాక్టర్లు అదే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మీకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రజాప్రతినిధుల వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, డిప్యూటీ చైర్మన్, అతిగల మహారాజులందరూ కలిసి కట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఈ పార్టీని ప్రభుత్వాన్ని పటిష్టం చేయడానికి ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.